ఈరోజు మన గ్రామం చాలా సంతోషంగా ఉంది. ఒక సంవత్సరం కిందట ఇదే వేదిక పైన ఇదే పెద్ద సమక్షంలో చాలా ఘనంగా మరిడి మహోత్సవాన్ని మనం చేసుకున్నాం. ఆ రోజు మీ అందరూ చాలా ఆనందపడి చాలా బాగా జరిగిందని చెప్పారు. మళ్ళా వచ్చే సంవత్సరం దీనికన్నా ఘనంగా చేయాలని ఆ రోజు ఒక మాట అనుకున్నాం. అదే మాటని పాటిస్తూ ఈ గ్రామానికి సంబంధించి పెద్దలు గౌరవనీయులు గ్రామ సర్పంచ్ కోట నిలవన్ గారు, గ్రామ పెద్దలు కోట గోవింద్ గారు, స్థానికంగా ఉన్న మండల పరిషత్ అధ్యక్షులు దంగేట రామకృష్ణ గారు, మిగిలిన పెద్దలు, వార్డు మెంబర్లు, అందరు నాయకులు, రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి, పిల్లలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, నాన్నలకి, అమ్మలకి, అందరికీ పేరు పేరున నా ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని తెలియజేస్తూ ఒక మాట చెప్పడానికి మాత్రమే చాలా స్పీడ్గా నడిచొచ్చా. నేను మీ అందరికంటే చిన్నవాడిని, మీ అందరి మనసులో ఉన్నవాడిని. కేవలం మీ ప్రేమ కోసం మాత్రమే ఈ గ్రామంలో ఉన్నాను తప్ప నాకు ఎటువంటి ఆశలు ఏమి లేవు. మీతో మీ ప్రేమ, మీ అభిమానం ఉన్నంతకాలం అమ్మవారు ఆ తూర్పు దగ్గర నుంచి మరిడమ్మవారు ఈ గ్రామాన్ని చూస్తూనే ఉన్నారు. ఈ గ్రామం సంబంధించి ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి అమ్మ, ప్రతి నాన్న, ప్రతి తమ్ముడు ఆయురారోగ్యాలతో ఉండాలని, పిల్లలందరూ బాగా చదువుకోవాలని, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గ్రామానికి మీరు ఏం అడిగినా కాదనకుండా చేస్తాను కూడా మాటిస్తున్నాను. ఇంకో మాట ప్రత్యేకంగా చెప్పాలి. నాకైతే కోరుకుంది, ఏదో ఒక రోజు గ్రామాన్ని, ప్రతి వీధిని, ప్రతి ఇల్లుని బంగారంలా చేసేయాలని కోరిక మాత్రం నా మనసులో చాలా ఉంది. ఒకరోజు మాత్రం, ఒకే ఒక రోజు మీ అందరినీ ఒక కోరిక అడుగుతా. ఇది సమయం కాదు, ఆ రోజు మీరు నా చేపట్టుకున్న రోజు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తితో ఒక అన్నదమ్ముడిగా, కులాలకి, మతాలకి తేడా లేకుండా మీ అందరిలో ఒక తమ్ముడుగా ఉంటాను. పెద్దలందరి ఆశీస్సులతో, పెద్దలందరి సహకారంతో, తమ్ముళ్ళందరి సహకారంతో, మీలాంటి ప్రేమ ఉన్న మనుషులు కొత్తగూడ గ్రామంలో నేను ఇక్కడ పుట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. నా జీవితకాలం ఈ గ్రామంలో పుట్టడం నా అదృష్టం. చివరిగా ఒక అద్భుతమైన కార్యక్రమం. నన్ను చాలా మంది అన్నారు, కూచిపూడి నృత్యం అంటే మా రామేశ్వర్ చెప్పినట్టు అంతగా చూడరేమో అని. నాకు చాలా నమ్మకం ఉంది. మన గ్రామస్తులు ఏ మంచిదానైనా, ఏ గౌరవానైనా, సంస్కారాలైనా, సంప్రదాయాలైనా గౌరవిస్తారని మరింత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సాయి మాస్టర్కి మన గ్రామం తరఫున, నా తరఫున ప్రత్యేక అభినందనలు. చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు ఉంటాయని, మరో ప్రత్యేక కార్యక్రమంలో వీరి కళని ఇంకోసారి మనం చూడాలని ఆశిస్తూ, చివరిగా మరలా ఇంకో మరణం పండుగకి ఎంతకన్నా భారీగా చేయాలని గోవింద్ గారిని నేను మరలా ఇంకొకసారి ప్రత్యేకంగా కోరుతూ, వారు ఏ రోజు ఏమడిగినా కాదనకుండా మీ సొంత తమ్ముడిగా, మీ ఇంట్లో పుట్టిన బిడ్డగా ఉంటానని నీలవేణి గారికి, గోవింద్ గారికి, గ్రామంలోని పెద్దలకి, తమ్ముడికి అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరొక ముఖ్యమైన కార్యక్రమం కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం మీకు ఏం అవసరమైనా నేను ఉండేది ఇక్కడే కాబట్టి మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్. మరిడమ్మ గారు ఆశిస్తూ మీ అందరూ కూడా ఆశిస్తూ జై హింద్.